నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. మనం సైతం దేశం కోసం కార్యక్రమం నిర్వహించిన బీజేపీ. సారంగపూర్ హనుమాన్ మందిరంలో ఎంపీ అరవింద్, మల్లారం దత్తగుడిలో పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఉగ్రవాదులను తరిమి నగర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముగిసిన బ్రహ్మోత్సవాలు. సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి. రాజుల విన్యాసాల మధ్య ఘనంగా బోనాల ఊరేగింపు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలంతా సుభిక్ష. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న వీర సైనికులకు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని సారంగపూర్ ఆంజనేయ స్వామిని ఎంపీ ధర్మపురి అరవింద్ కోరుకున్నారు. అలాగే నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం గ్రామంలో గల దత్తగుడిలో ఆపరేషన్ సింధూర్ విజయంపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర శివార్లోని సారంగపూర్ హనుమాన్ ఆలయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో పాల్గొంటున్న వీర సైనికులకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదిస్తూ విజయం చేకూర్చాలని భగవంతుని వేడుకున్నానన్నారు. రాబోయే కాలంలో సైతం ఉగ్రవాదులను తరిమి కొట్టేందుకు భారత సైన్యంతో పాటు దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండి తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ తోక ముడిచిందని ఆయన పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మనం దేశం కోసం కార్యక్రమంలో భాగంగా సరిహద్దుల వద్ద పోరాడుతున్న సైనికులకు విజయం ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పాటిల్ కులచారితో కలిసి ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు జరిగిన పరిణామాలు, టెర్రరిస్టుల పహల్గాం దాడి, అందులో భారతీయులు 25 మంది ప్రాణాలు కోల్పోవటం, ఒక నేపాలీ సిటిజన్ ప్రాణాలు కోల్పోవటం, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట జరుగుతున్న ఈ యుద్ధంలో పాల్గొంటున్న ప్రతి సైనికుని ఆరోగ్యం కోసం అన్ని రకాలుగా దేవుడు వాళ్ళని కాపాడాలని, ప్రాణాలు కోల్పోయిన వీర సైనికులు ఆత్మకి శాంతి కలగాలని, త్వరలో ఈ సమస్యకి పర్మనెంట్ పరిష్కారం దొరకాలని, ఈ టెర్రరిస్ట్ సమస్యకి భారతదేశం యొక్క రానున్న కాలంలో పురోగతికి, అందరి మంచి భవిష్యత్తుకి, భారతీయుల భవిష్యత్తుకి ఇవాళ మనం సైతం దేశం కోసం అన్న కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సారంగపూర్ హనుమాన్ మందిర్కి రావడం, రాముల వారిది మరియు హనుమంతునిది ఆశీర్వాదం అందరి కోసం ఇవాళ తీసుకోవడం జరిగింది. వాళ్ళ ప్రార్థన చేయడం జరిగింది. చెప్పండి. కాల్పుల విరమణ జరిగింది అని మనకు అందిన సమాచారం. బోత్ ద గవర్నమెంట్స్, అమెరికా రాష్ట్రపతి కూడా, ట్రంప్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి, మన ప్రభుత్వము కూడా దాన్ని కన్ఫర్మ్ చేసింది. పాకిస్తాన్ సైడ్ నుంచి కూడా కన్ఫర్మేషన్ ఉంది. శాంతి అందరికీ కావాలి.
సీజ్ ఫైర్ ఎందుకయింది, ఏం కండిషన్స్తోనైంది, ఇవన్నీ కూడా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు ఉంటాయి. దేశ భద్రత కానీ, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ అంతర్గత టెర్రరిస్టులతోటి వాళ్ళ దేశం కూడా డివైడ్ అయి ఉంది. ఇదిలా ఉండగా మల్లారం గ్రామంలోని దత్తగుడిలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత త్రివిధ దళాల సైన్యానికి మనోధైర్యం ప్రసాదించాలని, భారత భూభాగానికి దేశ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకూడదని, యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించాలని దత్తగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. కాశ్మీర్లోని పెహల్గాం ఘటన తర్వాత ప్రతి భారతీయుల్లో మరిగిన రక్తానికి, ఆవేదనకు ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పడానికే భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం అనేది భారత్ శక్తియుక్తులకు నిదర్శనమని ఆయన అన్నారు. పాకిస్తాన్పై భారత్ ఘన విజయం సాధించి ఉగ్రవాదుల నెత్తుటితో భారతమాతకు వీర తిలకం దిద్దడమే ఆపరేషన్ సింధూర్ అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో జరిగే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ పరీక్ష కోసం అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అండర్ సెక్షన్ 163 BNSS అమలులో ఉంటుందని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. జిల్లాలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ పరీక్ష సందర్భంగా అండర్ సెక్షన్ 163 BNSS అమలులో ఉంటుందని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ పరీక్ష ప్రవేశం కోసం జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఈ నెల 13వ తేదీన ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు 16 పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అండర్ సెక్షన్ 163 BNSS ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్షా కేంద్రాల వద్ద గుమ్మికూడరాదని, నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రాల వద్ద తిరగవద్దని, అన్ని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని అన్ని జిరాక్స్ సెంటర్లను 13వ తేదీన ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మూసివేయాలని సిపి ఆదేశించారు. నిషేధిత ఉత్తర్వులు ఈ నెల 13వ తేదీ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. జిల్లా క్రీడాకారిణి గుగ్గులోత్ సౌమ్య అంతర్జాతీయ స్థాయిలో రాణించడం అభినందనీయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. క్రీడా వసతుల కల్పనకు అందరూ ఐక్యంగా ఉండి సాధించుకోవాలని ఆయన తెలిపారు. నగరంలోని గీతా భవన్లో జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ఫుట్బాల్ క్రీడాకారిణి గుగ్గులోత్ సౌమ్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ సౌమ్య AISF వార్షిక ఉత్తమ క్రీడాకారిణి పురస్కారం అందుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. ఎండల సౌందర్య, నిఖత్ జరీన్, ఉసాముద్దీన్ లాంటి క్రీడాకారులు అంతర్జాతీయ వేదికపై రాణించి జిల్లా కీర్తిని చాటారని ఆయన పేర్కొన్నారు. క్రీడా వసతుల కల్పనకు అందరూ ఐకమత్యంగా ఉండి సాధించుకోవాలన్నారు. క్రీడాకారులకు తమ ట్రస్ట్ ద్వారా సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాపూజీ వచనాలయం చైర్మన్ భక్తవత్సలం, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, శిక్షకుడు నాగరాజ్, కోశాధికారి భూమిరెడ్డి, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అక్కడనేనా, ఎందుకంటే అక్కడ గ్రౌండ్ తయారు చేస్తే మరి ఆ ప్లాన్లో ఇట్లా ఏ విధంగా ఉంటుందో, మీరు ఎప్పుడైనా కానీ మీరు విగ్రహం ఎప్పుడు పెట్టాలనుకుంటారో నా ట్రస్ట్ తరఫు నుండి ధ్యాన్ చందన్ గారి కాంస్య విగ్రహం ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ ఉద్యోగుల ప్రాథమిక హక్కు అని ఇన్సూరెన్స్ ఉద్యోగుల జాతీయ నాయకులు జి తిరుపతయ్య అన్నారు. ఉద్యోగంలో ఉండి ప్రభుత్వానికి, ప్రజలకు సేవలందిస్తూ తమ యవ్వనాన్ని పూర్తిగా ధారపోసి తీసుకుంటుందే పెన్షన్ తప్ప భిక్ష కాదని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. నగరంలోని ఎంప్లాయీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ భవన్లో పెన్షన్పై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఇన్సూరెన్స్ ఉద్యోగుల జాతీయ నాయకులు జి తిరుపతయ్య ప్రధాన వక్తగా హాజరై మాట్లాడుతూ ఉద్యోగి తన యవ్వనాన్ని, జీవితాన్ని పూర్తిగా ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పనిచేసిన తర్వాత వారి చరమకంతో ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వాలు కల్పించే ఒక ఆసరా పెన్షన్ అని, ఇది ప్రభుత్వ భిక్ష కాదని అన్నారు.
దీన్ని కాలరాయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన తెలిపారు. ఉద్యోగులు కార్మిక వర్గంతో కలిసి ఐక్యంగా పోరాడినప్పుడు మాత్రమే పెన్షన్ని కాపాడుకోగలుగుతామని తిరుపతయ్య అన్నారు. పెన్షన్ను కాలరాయడానికి ప్రభుత్వాలు ఈపీఎస్ పెన్షన్ అని, న్యూ పెన్షన్ స్కీమ్ అని, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని, కొత్త పెన్షనర్లు, పాత పెన్షనర్లు అంటూ వర్గీకరించి పెన్షన్ను ఎగరవేయడానికి ప్రయత్నం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇప్పుడు ఏ ప్రమాదంలో పడిందని 2% ఉన్న పెన్షనర్లు ఖర్చులు బాగా పెరిగాయని తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టాలని ప్రపంచ బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థలు ప్రభుత్వానికి సూచిస్తున్నాయని, సలహాలు ఇస్తున్నాయని ఆయన అన్నారు. వాటిని అమలు పరిచేందుకు ప్రభుత్వాలు మొగ్గు చూపిస్తున్నాయని ఆయన తెలిపారు. పోరాడి సాధించుకున్న అనేక హక్కులు, చట్టాలను కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు, ఇతర ప్రజానీకమంతా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయని, అందులో భాగంగానే మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు పూనుకున్నాయని ఆయన తెలిపారు. ఈపీఎస్ వచ్చింది. ఈపీఎస్ సిస్టమ్ లో మినిమం పెన్షన్ 1000 రూపీస్ లేదా హయ్యర్ పెన్షన్, హయ్యర్ పే కలిగినటువంటి వాళ్ళకు హయ్యర్ పెన్షన్ రావడానికి ఆప్షన్ ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. బట్ ఈ రోజు if I am correct with my statistics, more than 14 lakh employees higher pension కి ఆప్ట్ చేసుకొని ఉన్నారు. ఇంతవరకు వాళ్ళకి ఎలాంటి సమాధానం రాలేదు. ఈపీఎఫ్ఓ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పి చెప్పారు, కానీ ఈపీఎఫ్ఓ వాళ్ళు ఇంతవరకు క్యాలిక్యులేట్ చేయలేదు. వాళ్ళకి హయ్యర్ పెన్షన్ ఆప్షన్ కూడా ఇవ్వడం లేదు. ఇది 1995 లో జరిగింది. బట్ తర్వాత 1995 లో వచ్చినటువంటి ఈపీఎస్ సిస్టమే చాలా ప్రమాదకరమైనదని చెప్పి మనం భావిస్తుంటే, దానికి తోడు 2003 లో ఎన్పిఎస్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చిన మిత్రులారా మీరు గమనించే ఉంటారు. ఎన్పిఎస్ అనేటువంటి దానికి ఎన్నిసార్లు పేర్లు మారాయి అంటే ఈ ప్రభుత్వము దేనిపైన దృష్టి పెట్టింది పెన్షన్ విధానాల యొక్క పేర్ల మార్పు పైన దృష్టి పెట్టింది. యాక్చువల్గా 2003లో వచ్చినప్పుడు దాని పేరు ఏముండే, సిపిఎస్ అని ఉండే, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని పేరు తీసుకొచ్చారు. దాని తర్వాత కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే అందరూ అదేంటి ఇతర దేశాల్లో ఫారిన్ కంట్రీస్ లో ఏమన్నారంటే మన దేశాన్ని అదేంటి మీ దగ్గర కాంట్రిబ్యూషన్ చేస్తే తప్ప పెన్షన్ లేదా అని నాకు అన్నారట. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా రావాల్సిన డిఏలు, పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలు చెల్లించకుండా ప్రజలను, ఉద్యోగులపై రెచ్చగొడుతున్నారని, జేఏసీ ప్రభుత్వం ముందు పెట్టిన సమస్యలని న్యాయసమ్మతమైనవని, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని ఆయన అన్నారు. స్టడీ సర్కిల్ జిల్లా కన్వీనర్ కె రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్యాంక్ ఉద్యోగుల నాయకులు వెంకటేష్, బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల నాయకులు ఈవిల్ నారాయణ, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి నేతిశేఖర్, మెడికల్ రిప్స్ యూనియన్ నాయకులు శ్రీనివాసరావు, జన విజ్ఞాన వేదిక నాయకులు విజయానందరావు, ఎంప్లాయీ స్టడీ సర్కిల్ బాధ్యులు ఎల్ శ్రీధర్, మదన్ మోహన్ తదితరులు అతిథులుగా హాజరై ప్రసంగించారు. ప్రజా కళాకారులు సిరపలింగయ్య, శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆలపించిన గీతాలు ఆహుతులను అలరించాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల చివరి రోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కోఆపరేటివ్ సభ్యులు మానల మోహన్ రెడ్డి సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. నగర ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో ఆనందంగా ఎల్లప్పుడూ ఉండాలని మనసారా స్వామివారిని వేడుకున్నారు. నగరంలోని వినాయక్ నగర్లో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ సమేత లక్ష్మీ నరసింహస్వామి జయంతిని పురస్కరించుకుని గత 3 రోజుల నుండి కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా చివరి రోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కోఆపరేటివ్ సభ్యులు మానల మోహన్ రెడ్డి స్వామివారిని సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి భారతీ ఛానల్తో మాట్లాడుతూ, గత కొన్నేళ్ల క్రితం నిర్మింపబడ్డ ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ప్రతి ఏడాది దర్శించుకోవడం జరుగుతుందన్నారు. స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించడం జరిగిందని ఆయన తెలిపారు. నగర ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో ఆనందంగా ఎల్లప్పుడూ ఉండాలని మనసారా స్వామిని కోరడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలు 3 రోజుల నుండి జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా నగర ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నందుకు లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఉదయం నుండే అభిషేకాలతో పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం, హారతి జరిగిందని, ఈ కార్యక్రమానికి తాను రావడం పూర్వజన్మ సుకృతమని మానాల మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు క్యాసారం రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం రామ్ గోపాల్, కోశాధికారి డి విష్ణువర్ధన్, ఉపాధ్యక్షులు వేణుగోపాల్, గంగారెడ్డి, కార్యవర్గ సభ్యులు ఈ శంకర్ గౌడ్, డి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ పట్టణంలో శ్రీ
షిరిడి సాయి కృపా నగర్లో వెలసి ఉన్నటువంటి ప్రతిష్ఠితుడైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా తేదీ 9/5/2025 నుంచి ప్రారంభమై 11/5/2025 వరకు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 9వ తారీఖు సాయంత్రం స్వామివారి ఉత్సవాల్లో భాగంగా అంకురార్పణ కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ప్రారంభించుకొని 10వ తారీఖు ప్రొద్దున స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు, భక్తులందరి చేత అర్చనాది కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. అలానే యాగశాల ప్రవేశము, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణ కార్యక్రమాలు కూడా బలిహరణాది కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఈరోజు 11/5/2025 ఈ రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క తిరునక్షత్రం సందర్భంగా నరసింహస్వామి వారి స్వాతి నక్షత్రం, ఆ స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి స్వామికి తిరునక్షత్రం అని చెప్తారు. వైష్ణవ సాంప్రదాయంలో తిరునక్షత్రం చేస్తారు ఆ రోజు. ఈ రోజు అలాంటి రోజున స్వామివారి యొక్క లోకహితమై ముఖ్యంగా మనం చెప్పుకుంటున్నాం, ఉగ్రవాదుల యొక్క వినాశనం కోసం, లోకం సుభిక్షం కోసం, విశ్వశాంతి కోసం స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు బొద్దుల రాజేంద్ర ప్రసాద్ కు అరుదైన గౌరవం దక్కింది. రాజ్ న్యూస్ ఛానల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ను ప్రతిష్టాత్మకమైన విసా హెల్త్ ఎక్స్ పురస్కారంతో సత్కరించింది. వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న వైద్యులకు రాజ్ న్యూస్ ఛానల్ విసా హెల్త్ ఎక్స్ పేరిట పురస్కారాలు ప్రదానం చేసింది. నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ ఛాతీ వైద్య నిపుణులు శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ అందిస్తున్న ఉత్తమ వైద్య సేవలను గుర్తించి రాజ్ న్యూస్ ఆయనను విసా హెల్త్ ఎక్స్ పురస్కారానికి ఎంపిక చేసింది. హైదరాబాద్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ విసా హెల్త్ ఎక్స్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన రాష్ట్ర మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, సీతక్కలు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు పురస్కారాన్ని అందజేసి అభినందించారు. రాజ్ న్యూస్ ఛానల్ అందజేసిన విసా హెల్త్ ఎక్స్ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని ఈ సందర్భంగా అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. మరింత ఉత్సాహంతో ప్రజలకు ఉత్తమ వైద్య సేవలను అందజేస్తానని ఆయన చెప్పారు. స్వర్గీయ డాక్టర్ వనం దేవిదాస్ ఆశీస్సులతో తమ ప్యానెల్ని గెలిపించాలని తాజా మాజీ నగర ప్రధాన కార్యదర్శి గుజ్జెట్టి వెంకట నరసయ్య కోరారు. పద్మశాలిల అభివృద్ధిలో భాగస్వాములం అవుదామని, గత అభివృద్ధిని నగర ప్రజలు చూశారని, అదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో గెలవగానే మరింత అభివృద్ధి పనులు చేపడతామని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగర పద్మశాలి సంఘం 2025-28 ఎన్నికల ప్రక్రియ స్వర్గీయ వనం దేవిదాస్ ఆశీస్సులతో ప్రారంభమయ్యాయి. ముందస్తుగా స్వర్గీయ వనం దేవిదాస్ ప్యానెల్ సభ్యులు కోటగల్లిలోని మైసమ్మ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి వచ్చి మార్కండేయ మందిరంలో పూజలు చేసి ప్యానెల్ను గెలిపించాలని ప్రార్థించారు. అనంతరం ఎన్నికల అధికారి సమక్షంలో సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. దీకొండ యాదగిరి, బిజ్జు దత్తాద్రి, పుల్గం హనుమన్లు, అవధూత దశరథం, ఇప్పకైల హరిదాస్ స్వామి, రాపెల్లి గురుచరణం, గుజ రాజేశ్వరి నాయకత్వంలో స్వర్గీయ డాక్టర్ వనం దేవిదాస్ ప్యానెల్ని గెలిపిద్దాం, అభివృద్ధిలో భాగస్వాములం అవుదామని పద్మశాలి సంఘం నగర తాజా మాజీ కార్యదర్శి గుజ్జెట్టి వెంకట నరసయ్య అన్నారు. మేనిఫెస్టోలో చెప్పినాం, చేసి చూపించాం, అభివృద్ధికి మరోసారి అవకాశం ఇవ్వండి ఆయన కోరారు. అందరికీ ఈరోజు నామినేషన్ డాక్టర్ దేవిదాస్ గారి ప్యానెల్ని నామినేషన్ చేసినందుకు, మీరందరూ వచ్చి విజయంతం చేసినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుస్తూ, గతంలో కూడా మేనిఫెస్టోలు ఇచ్చిన 3 కార్యక్రమాలు దాని పెద్ద ఎత్తున జరిగిన విషయం మీకు తెలిసిందే. మొదటిగా మార్కండ దేవాలయాన్ని పునర్నిర్మాణము, అనంతరము మశాన వాటిక, దాని తర్వాత కళ్యాణ మండపం దాదాపు పూర్తి స్థాయిలో ఈరోజు అయిపోయినాయి. మరి దానికి ఇచ్చిన మాట ప్రకారంగా మేము ముందుకు పోయినాం. మరి రేపు జరిగేబోయే ఎలక్షన్లో డాక్టర్ దేవదాస్ గారి ప్యానెల్ని పూర్తి అభ్యర్థులు మెద్దెత్తున మెజార్టీతో గెలిపిస్తే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మీరు గమనిస్తున్నారు, నిజామాబాద్లో నడిబొడ్డులో ఉన్న పద్మశాలి వసతి గృహ సంస్థ ఏ విధంగా ఉన్నదో మీరు ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. కొందరు పెద్దలు గతంలో కూడా నగర పద్మశాలి సంఘం పేరుతోని స్థలం కొనుక్కొని దాదాపు 12 సంవత్సరాలు అయితే ఇంతవరకు దాన్ని నగర పద్మశాలి హ్యాండ్ ఓవర్ చేయకపోవడం అంటే ఎంత నీరసమైన విషయం ఒకసారి అవసరం.
స్వాతి నక్షత్ర సుముహూర్తాన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మదినోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి కళ్యాణ వేడుకను కనుల పండుగగా నిర్వహించారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజా కార్యక్రమాలు కొనసాగాయి. వేకువజామునే అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని అభిషేకించి అందంగా అలంకరించారు. అనంతరం స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా వేద మంత్రోచ్చరణల మధ్య ఘనంగా నిర్వహించారు. స్వామివారి జన్మదినం సందర్భంగా ఆలయంలో ఆదివారం సాయంత్రం స్వామివారికి ఉయ్యాల సేవ, పల్లకి సేవలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉచిత వేసవి శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని దర్పల్లి మండల విద్యాధికారి రమేష్ అన్నారు. ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉచిత వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఇట్టి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి కోరారు. విద్యార్థులు ఎండలో తిరగకుండా ఫోన్లకు అట్రాక్ట్ కాకుండా ఉచిత వేసవి శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని, తొలి రోజు సుమారు 70 మంది విద్యార్థులు ఈ తరగతులకు హాజరయ్యారని తెలిపారు. ఈ నెల 24 వరకు ఉచిత క్లాసులు నిర్వహించబడతాయని అన్నారు. అదేవిధంగా విద్యార్థులకు బ్రహ్మకుమారి రేణుక ఆధ్వర్యంలో మెడిటేషన్, యోగా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థులకు ఉచితంగా క్లాసులు నిర్వహిస్తున్నందుకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో MIS కోఆర్డినేటర్ చిన్నారెడ్డి, CRP రవికుమార్, మెడిటేషన్ శిక్షకురాలు బ్రహ్మకుమారి రేణుక తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనగా 10 మే 2025 నుంచి 24 మే 2025 వరకు 15 రోజులు సమ్మర్ క్యాంప్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే పిల్లలందరూ కూడా ఈ వేసవి సెలవులను వృధా చేయకుండా వాటిని ఒక కన్స్ట్రక్టివ్లో పెట్టేసేసి కొంత వాళ్ళు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన మండలంలో, దర్పల్లి మండలంలో కరాటే, అదేవిధంగా యోగా, మెడిటేషన్, డ్యాన్స్, అదేవిధంగా డ్రాయింగ్ మొదలైనటువంటి తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఇందులో మనకి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులతో పాటు ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు, అదేవిధంగా ఇతర మండలాల నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా, ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి పిల్లలు కూడా మన దగ్గర అటెండ్ కావడం జరుగుతూ ఉంటుంది. మహాభారత యుద్ధంలో అభిమన్యుడి పాత్రను, వీరత్వాన్ని తెలియజేయడానికే అభిమన్యు గ్రంథాన్ని రచించినట్లు శ్రీమాన్ గౌరచంద్ర దాస ప్రభుజీ తెలిపారు. ఆయనను భక్తులు, కళాభిమానులు ఘనంగా సన్మానించారు. దర్పల్లి సిరికొండ సరిహద్దుల్లో ఉన్న శ్రీ గిరిధారి కుంజ్ హరే కృష్ణ ఆశ్రమంలో శ్రీమాన్ గౌరచంద్ర దాస ప్రభుజీ రచించిన అభిమన్యు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. గతంలో శ్రీలీల భక్తి వేదాంత ప్రభుపాదస్వామి ఆంగ్లంలో రచించిన గ్రంథంలలో 8 గ్రంథాలను ఆయన తెలుగులోకి అనువదించారు. భక్తులకు ఉపయోగాలు, ఏకాదశి మహత్యం, తులసి, కృష్ణ ప్రేయసి, జీవన సత్యములు, అర్జున, ద్వాపరయుగ యోధుడు మొదలగు గ్రంథములను రచన చేశారు. అలాగే అభిమన్యుడి వీరత్వం, మహాభారత యుద్ధంలో అతని పాత్రను, గుణగణాలు, వీరత్వాన్ని తెలియజేయడానికి అభిమన్యు గ్రంథాన్ని రచించి నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌరీ చంద్రదాస ఈ పుస్తకం గురించి చక్కగా వివరించారు. అనంతరం భక్తులు రచయితను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుండి భక్తులు పాల్గొన్నారు. మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం, 4 లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా పోరాడుదామని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. మే 20వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొని జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
నగరంలోని నాందేవాడలో గల సిఐటియు జిల్లా కార్యాలయంలో సార్వత్రిక సమ్మె బుక్లెట్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం గతంలో పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను మోసగిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొస్తున్నారన్నారు. కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు కాలరాయబడ్డాయని ఆమె తెలిపారు. 8 గంటల పనిని 12 గంటలకు పెంచి కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని, దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తూ ప్రభుత్వ రంగంలో కార్మికోద్యమం మీద కార్మిక ఐక్యతపై దాడి చేస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కులం, మతం, అస్తిత్వ భావజాలంతో కార్మికోద్యమం దెబ్బతీయడానికి, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుందన్నారు. కావున కార్మిక ఐక్య పోరాటాలను ఉధృతం చేస్తూ జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన మే 20 దేశవ్యాప్త సమ్మెను కార్మిక వర్గ కర్తవ్యంగా భావించి ప్రతి కార్మికుడు సమ్మెలో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీజీ, యుఈఈయు, సిఐటియు రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ చంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎన్ నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి గంగాధర్, మురళి, మహేష్, జాదవ్ తదితరులు పాల్గొన్నారు. రద్దు చేసి లేబర్ కోడ్లను తీసుకొని రావడం జరిగింది. ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలి అనేది, పని గంటలను తగ్గించాలని, అదేవిధంగా కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా ప్రజలపై భారాలు మోపుతా ఉన్నారు, ఈ భారాలను తగ్గించాలి అనేది, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని ఇవాళ ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. ఈ ప్రైవేటీకరణను పూర్తిగా వెంటనే వెనక్కు తీసుకోవాలనేది, ఇవాళ ఏదైతే ప్రజలపై భారాలు మోపుతూ పెద్దలకు రాయితీలు కల్పిస్తూ ఉంది, అంబానీ, ఆదానీ చేతులలో జాతీయ సంపదను పెడతా ఉంది. ఈ ప్రైవేటీకరణ ఏదైతే ఆపకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామనే సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వ సంస్థలను ఏదైతే ఇవాళ ప్రభుత్వ స్కూల్ కావచ్చు, ప్రభుత్వ హాస్పిటల్లో కావచ్చు ప్రైవేటీకరణ చేస్తూ ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కు యాజ్యం వస్తూ ఉంది. ఈ యాజ్యం సరైనది కాదు. ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి అనేది, ఇవాళ ఏదైతే రైల్వే ఉంది ప్రైవేటీకరణ చేస్తున్నారు, బ్యాంక్ ఉంది ప్రైవేటీకరణ చేస్తున్నారు, ఇన్సూరెన్స్ ఉంది ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇవాళ ఏదైతే ప్రజలు వాడకంలో ఉందో ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ప్రైవేటీకరణ ఆపకుంటే ఏదైతే మెడలు వంచి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ చట్టాలను సాధించుకుంటాం. ఇవాళ మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ అత్యాచారాలను అరికట్టే దాంట్లో ప్రభుత్వాలు వైఫల్యాలు చెందినాయి. ఇప్పటికైనా దాన్ని వెంటనే అరికట్టాలి. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. 25 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకున్నారు. బాల్యదశ మధుర స్మృతులను స్మరించుకుని సంతోషంగా గడిపారు. విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సన్మానించి ఆశీర్వచనాలు పొందారు.
నవిపేట్ మండల కేంద్రానికి చెందిన శ్రీ మాధవ విద్యానికేతన్ హై స్కూల్కు చెందిన 1999-2000 సంవత్సర 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పొతంగల్ గ్రామంలోని ఎంఎల్ఆర్ గార్డెన్లో నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయులు మువ్వ నాగేశ్వరరావుతో పాటు ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు శాలువాలతో సన్మానించి మెమెంటోలు అందజేశారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ చదువుకునే సమయంలో మధురానుభూతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు మువ్వ నాగేశ్వరరావు మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎంత కష్టపడి అప్పట్లో పిల్లలను చదివించారో పిల్లలు సైతం అదే రీతిలో కష్టపడి చదువుకొని మంచి స్థానాల్లో ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. అప్పట్లో చదవకపోతే వైర్లు తెగేవని, ఇప్పటి పిల్లలను భయపెట్టి చదివించలేకపోతున్నారని అన్నారు. అంతేకాకుండా గతంలో విద్యార్థులు క్రమశిక్షణతో మెదులుతూ చెడు అలవాట్లకు దూరంగా ఉండేవారని గుర్తు చేశారు. ప్రస్తుత కాలంలో సమాజం కలుషితమైందని అన్నారు. పూర్వ విద్యార్థులతో కలిసి అనుభూతులు పంచుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. అప్పటి చదువులాగానే పిల్లల్ని సైతం బాగా చదివించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని పూర్వ విద్యార్థులకు సూచించారు. ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా గురువులు తోడుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయ బృందం ఆనంద్ కుమార్, కైలాష్, కాశీనాథ్, రామ్రావు, కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఉపాధ్యాయులందరికీ కూడా ఎప్పటికీ కూడా ఆ జన్మంతా కూడా నేను రుణపడి ఉన్నాను. అది ఈ సందర్భంలో వీడెప్పుడు చెప్పుకునే అవకాశం రాదు, కానీ ఈ అవకాశాన్ని నాకు కల్పించడం సంతోషించిన విషయం. అయితే 15వ ఏట మీరు 10th క్లాస్లో విద్యను అభ్యసించారు. ఆ తర్వాత 25 సంవత్సరాలు అంటే సుమారుగా ఒక 40 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఎంఐఎం పార్టీ బోధన్ పట్టణ శాఖ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. అధ్యక్ష కార్యదర్శులుగా మీర్ ఇలియాస్ అలీ, హైమద్ బిన్ మోసిన్తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు ఈ నెల 13న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నూతనంగా ఎన్నికైన బోధన్ పట్టణ ఎంఐఎం అధ్యక్షులు మీర్ ఇలియాస్ అలీ కోరారు. బోధన్ పట్టణంలోని రెంజల్ బీచ్ ప్రాంతంలోని తన స్వగృహంలో ఎంఐఎం పార్టీ బోధన్ టౌన్ ప్రెసిడెంట్ మీర్ ఇలియాస్ అలీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న మంగళవారం పట్టణంలోని రాకాసిపేటలో గల మహర్బా ఫంక్షన్ హాల్లో ఎంఐఎం పార్టీ అధినేత ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ, మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా ఆదేశాల మేరకు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షులు ఫయజ్ అహ్మద్ విచ్చేస్తున్నారు అన్నారు. అనంతరం పట్టణంలోని జలాల్ బుఖారీ దర్గాలో చాదర్ సమర్పించి ఆయన నివాస గృహంలో భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎంఐఎం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి అహ్మద్ బిన్ మోసిన్, కోశాధికారి హబీబ్ ఖాన్, కదీర్, అహ్మద్, అబ్దుల్ అల్తాఫ్, సమీర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఇంపార్టెంట్ కారణం ఏంటంటే బోధన్ మజ్లిస్ టౌన్ బాడీ ఎలక్టెడ్గా నేను ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినా దాని విషయంలో సన్మాన కార్యక్రమం మా పెద్ద అసదుద్దీన్ అవైసీ గారు డైరెక్షన్ మీదుగా 13వ తారీఖు మంగళవారము మర్హబా ఫంక్షన్ హాల్ రక్కాస్పేట్లో సన్మానం ప్రోగ్రాం చేయబడును. దాంట్లో ముఖ్య అతిథిగా మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఫయాజ్ అహ్మద్ గారు రాబోతున్నారు. ఎడపల్లి శ్రీ బొర్ర గణేష్ ఆలయ వార్షికోత్సవ సంబరాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు సన్నాహాలు పూర్తి చేశారు.
ఎడపల్లి మండల కేంద్ర శివార్లోని పెద్ద చెరువు కట్టపై గల శ్రీ బొర్ర గణేష్ ఆలయ 12వ వార్షికోత్సవాన్ని ఈ నెల 12వ తేదీ నుండి ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. సోమవారం ఆలయ వార్షికోత్సవం సందర్భంగా గణపతికి ప్రత్యేక పూజలు, ఉదయాన్నే అభిషేకం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు, భజనలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఎదురవ్వకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ నెల 12/5/2025 బొర్రగణపతి దేవాలయం ఎడపల్లి గ్రామం పెద్ద చెరువు కట్ట వద్ద బుద్ధ పౌర్ణిమ సందర్భాన్ని పురస్కరించుకొని ఏదైతే బుద్ధ పౌర్ణిమ రోజు మనం ఈ ఆలయాన్ని మనం ప్రతిష్టాపన చేసుకున్నామో ఆ రోజుని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వార్షికోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల బుద్ధ పౌర్ణిమ 12/5/2025 సోమవారం రోజున వస్తుంది. సో ఆ కార్యక్రమాన్ని సందర్భంగా చేసుకొని ఉదయం అభిషేక కార్యక్రమం 8 గంటలకు నిర్వహిస్తాము. అలాగే అభిషేకం తర్వాత 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, వీలైతే ఇంకొక 4 గంటల వరకైనా సరే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. పొతంగల్ మండల టాపర్గా నిలిచిన విద్యార్థిని గాయక్వాడ్ రితికను ఎంఆర్పీఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ప్రతి దళిత బిడ్డ రితికను ఆదర్శంగా తీసుకుని చదువులో రాణించాలని కోటగిరి ఏఎంసీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంత్ విద్యార్థులకు సూచించారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి వార్షిక ఫలితాలలో పొతంగల్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన గాయక్వాడ్ లక్ష్మి, లాలు దంపతుల కుమార్తె 546 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పొతంగల్ మండల ఎంఆర్పీఎస్ నాయకులు మండల కేంద్రంలోని డాక్టర్ నాగయ్య నివాసంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గాయక్వాడ్ రితికతో పాటు ఆమె తల్లిదండ్రులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గాయక్వాడ్ రితిక మాట్లాడుతూ అభినందన సభ ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, పెద్ద ఎక్లార్ ప్రధానోపాధ్యాయులు డాక్టర్ నాగయ్య మాట్లాడుతూ గురువులు బోధించిన విద్యను నేర్చుకుని తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆమె అనుకున్న కలలను నిజం చేస్తూ 10వ తరగతిలో మంచి మార్కులు సాధించి మండల టాపర్గా నిలవడం అభినందనీయమన్నారు. టాపర్గా నిలిచిన ప్రతి విద్యార్థి మునుముందు ఇలాగే ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. పై చదువుల కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ప్రతి దళిత బిడ్డ ఆమెను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొతంగల్ మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఎర్రోల యాదవరావు, హంగర్గ గ్రామ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు జెండా మస్నాజీ, ఉపాధ్యక్షులు డుక్రి యాదవరావు, చేతన్ నగర్ గ్రామ అధ్యక్షులు సంజీవ్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు గోటి జయరాం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య కారణం మా దళిత జాతి ముద్దుబిడ్డ మాదిగ సోదరుమణి రీతిక 2024-25 సంవత్సరంలో 10వ తరగతిలో మంచి మార్కులు సాధించినందుకు మేమందరం కలిసి పిలుచుకొని మరి ఆమెకు సన్మానించి ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో ఈ నేటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు మండల టాపర్ రావడానికి ముఖ్య కారణం నీ యొక్క తల్లిదండ్రులు. వారి కృషి చాలా బాగుంది. వారి కృషి వల్లనే ఈరోజు నువ్వు ఆ స్థాయికి ఎదిగినావు అమ్మ. మరి నీకు విద్యను బోధించినటువంటి గురువులకు, మరి మీ తల్లిదండ్రులకు ప్రత్యేక నా ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు పోతంగల్ మండల్ టాపర్గా నా మాదిగ జాతి ముద్దు బిడ్డ అయినటువంటి రీతికకు నా యొక్క ప్రత్యేక అభినందనాలు. మరి ఈరోజు మండల్ టాపర్ కాకుండా నేను ఇంటర్ కానీ, పాలిటెక్నిక్ కానీ, ఐఐటి కానీ మరెన్నో కోర్సులు ఉంటాయి. వాటిలో కూడా ఉత్తీర్ణత మంచి స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎదగాలని మా ఆకాంక్ష. దుబాక గ్రామంలో గ్రామ దేవతల పండుగను మునురుకాపు కులస్తులు ఘనంగా జరుపుకున్నారు. భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకు బోనాలు, నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్పల్లి మండల పరిధిలోని దుబాక గ్రామంలో మునురుకాపు సంఘం ఆధ్వర్యంలో ప్రతి 2 ఏళ్లకోసారి గ్రామ దేవతల పండుగను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆదివారం ఉదయం నుండి సంఘం సభ్యులు పండుగ వేడుకల్లో నిమగ్నమయ్యారు. సంఘం పెద్దలు మునురుకాపు సంఘం భవనానికి చేరుకొని బోనాల పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందుగా మహిళలు, చిన్నారులు అందంగా ముస్తాబై సంఘం భవనానికి చేరుకొని బోనాలను అందంగా తీర్చిదిద్దారు. అనంతరం డప్పు చప్పుల మధ్య గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బోనాలను ఊరేగించారు. గ్రామ శివార్లో గల పెద్దపోచమ్మ తల్లి
సారుగమ్మ, ఐదు చేతుల పోచమ్మ తల్లి, భూలక్ష్మమ్మ, మహాలక్ష్మమ్మ ఆలయాలకు చేరుకున్నారు. అమ్మవారి ఆలయాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి బోనాలు, నైవేద్యాలను సమర్పించారు. పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ మున్నూరు కాపులు గ్రామ దేవతలను భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. రానున్న వర్షాకాలం సీజన్లో సమృద్ధిగా వర్షాలు బాగా కురిసి పాడి పంటలతో గ్రామస్తులందరూ సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కుల సంఘం పెద్దలు మిట్టపల్లి మహేష్, ధనుంజయ్, మిట్టపల్లి గంగాధర్, కూర గంగాధర్, సదు గంగాదాస్, గోజారి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఓ కౌలు రైతు వరి కొయ్యలను కాల్చేందుకు ప్రయత్నించగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 40 ఈత చెట్లు కాలిబూడిదయ్యాయి. తమకు న్యాయం చేయాలని బాధిత గౌడ కుటుంబాలు అధికారులను వేడుకుంటున్నారు. రుద్రూర్ మండలంలోని రానంపల్లి గ్రామ శివార్లో 4 కుటుంబాలకు సంబంధించిన ఈత చెట్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. ఈ సందర్భంగా బాధిత గౌడ కులస్తులు మాట్లాడుతూ పక్కనే ఉన్న పొలం చేసే కౌలు రైతు వరి కొయ్యలను కాల్చివేసేందుకు ప్రయత్నించగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదం సంభవించి సుమారు 40 చెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయని వాపోయారు. ఈత చెట్లే తమకు జీవన ఆధారమని, ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఈత చెట్లను నరికివేస్తూ చెట్లకు ఉన్న కుండలను పగలగొట్టారన్నారు. ఈత చెట్లకు అగ్గిపెట్టిన కౌలు రైతుపై చట్టరీత్యా చర్యలు తీసుకుని నష్టపరిహారం చెల్లించాలని కోరారు. పేరు సుదర్శన్ గౌడ్, మాది రానంపల్లి విలేజ్, రుద్రూర్ మండల్. మేము ఇక్కడ ఈతవనం చెట్లు తీసుకుంటాము. పొలం కౌలు రైతులేమో పొలానికి నిప్పబెట్టేసి చెట్లను కూడా చూసుకోకుండా వెళ్ళిపోయారు. ఎవరు అందుబాటులో లేరు. చెట్లు మొత్తం ధ్వంసం అయిపోయినాయి, కాలిపోయినాయి. మా జీవనోపాధి చెట్లపైన మేము బతికేది. ఇప్పుడు ఆ చెట్లు కాలిపోయినాయి కాబట్టి మేము బతుకుదేరు కోసమే చేసేది పని. మా పొట్ట మీద కొట్టినట్టే ఉంటుంది అది. లాస్ట్ టైం కూడా మా చెట్టు కూడా కొంతమంది ధ్వంసం చేస్తారు. చెట్లు నరకడం కానీ, చెట్లు కాలబెట్టడం కానీ సేమ్ అదే పద్ధతిగా జరుగుతుంది ఇలాగనే. సో దీని గురించి తగిన చర్యలు తీసుకోవాలని. మొత్తం 40 చెట్లు ఉంటాయి. 40 చెట్లు కాలిపోయినాయి. ఇప్పుడు మా జీవనోపాధి ఆ చెట్ల పైన. మళ్ళీ మేము చెట్లు కోలుకోవాలని 2-3 సంవత్సరాలు టైం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలోని కోటగల్లిలో గల ఎన్ఆర్ భవన్లో అరుణోదయ కళాకారుల సంఘం జిల్లా ముఖ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ హాజరై మాట్లాడుతూ కళలు మనిషిని ఆలోచింపచేస్తాయని, ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా నూతన పాటలను రాసి పాడే విధంగా కళాకారులు కృషి చేయాలన్నారు. వివిధ రాజకీయ పార్టీలు అనేక హామీలను ఇస్తూ ప్రజలను మోసగిస్తున్నారని, దానిని పసిగట్టి కళాకారులు కళారూపంలో అనేక పాటలు రాసి ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. అరుణోదయ కళాకారులు జిల్లా అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనంతరం తాత్కాలికంగా అరుణోదయ కళాకారుల అడహక్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కె గంగాధర్ కన్వీనర్గా, కమిటీ సభ్యులుగా బి మురళి, రమేష్, చరణ్, రాజన్న, కచ్చ గంగాధర్ ఉన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో లలిత హాస్పిటల్ రుద్రూర్ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో బీపీ, షుగర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లలిత హాస్పిటల్ డాక్టర్ జి తరుణ్ కుమార్ రెడ్డి, సిబ్బంది ప్రభాకర్, అరవింద్, శిరీష, స్వప్న, వంజరి బాలకృష్ణ, హరీష్, ల్యాబ్ టెక్నీషియన్లు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ జెడ్పీ హైస్కూల్లో సమ్మర్ క్యాంప్లో భాగంగా 2వ రోజు విద్యార్థులకు కంప్యూటర్ ఎడ్యుకేషన్, యోగా, ధ్యానము, ప్రాణాయామం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు. ప్రతిరోజు విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, ఆదివారం సుమారు 94 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో యోగా మాస్టర్లు అశోక్, రాజేందర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ శ్రీనివాస్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్ మాస్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మనం సైతం దేశం కోసం కార్యక్రమం నిర్వహించిన బీజేపీ. సారంగపూర్ హనుమాన్ మందిరంలో ఎంపీ అరవింద్, మల్లారం దత్తగుడిలో పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఉగ్రవాదులను తరిమికొట్టేందుకు భారత సైనికులకు గొప్ప శక్తియుక్తులు ప్రసాదించాలని విశేష పూజల నిర్వహణ.
లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముగిసిన బ్రహ్మోత్సవాలు సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి. ఘనంగా బోనాల ఊరేగింపు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.